హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు డిసడ్వాంటేజెస్ ఆఫ్ బల్క్ బయ్యింగ్ లేకపోతే బల్క్ ట్రేడింగ్ చెప్పబోతున్నాను. అసలు బల్క్ బయ్యింగ్ బల్క్ ట్రేడింగ్ అంటే ఏంటిదంటే స్టాక్ మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా జస్ట్ ఇట్లా పెట్టేగానే పైసలు రావాలి, ప్రాఫిట్ బుక్ చేయాలి, డబ్బులు పెరుగుతాయి, 10% 20% పెరుగుతాయి, లిస్టులో పెట్టగానే పెరుగుతాయి అని చాలామంది దాని గురించి పూర్తి నాలెడ్జ్ లేకుండా, ఒక అవగాహన లేకుండా లక్షలు గుమ్మరిస్తారు. లాసులు బుక్ చేసి స్టాక్ మార్కెట్ మీద విరక్తి ఉట్టి వేరే పనులు చేసుకుంటారు. సో ఈ బల్క్ బయింగ్ బల్క్ ట్రేడింగ్ అనేది అన్లెస్ నువ్వు ఒక ప్రొఫెషనల్ లేకపోతే నువ్వు ఒక లెర్నర్ దాని గురించి తెలుసుకొని అది ఆ నాలెడ్జ్ లేకుండా చేయరాదు. సో అయినా ఈ బల్క్ ట్రేడింగ్ వల్ల అప్పుడప్పుడు ఎంత పెద్ద తోపు ట్రేడర్లు అయినా, ఎంత పెద్ద ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయినా లాసులు బుక్ చేస్తారు. సో స్టాక్ మార్కెట్లో అనుభవం ఉన్నా కానీ చతికిల పడడం అనేది సర్వసాధారణం. సో స్టాక్ మార్కెట్ అనేది సో ఈ బల్క్ బయింగ్ బల్క్ ట్రేడింగ్ వల్ల అసలు ఏంటిది, దానివల్ల లోవర్ మిడిల్ క్లాస్, నేను కాన్సన్ట్రేట్ చేసేది లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్ మాత్రమే. ఓకే, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఓకే, ఈ వీడియోలో కొంత వాళ్ళకి పనిచేస్తాయని అనుకుంటున్నాను. కానీ రిచ్ గురించి అయితే మనం చేయలేము. వాళ్ళ దగ్గర ఆల్రెడీ లక్షలు కోట్లు ఉంటాయి, వాళ్ళకు ఒక 10 లక్షలు అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఈ వీడియోలు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ ఈజ్ నాలాగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడమే నా ప్రయత్నం. సో ఈ వీడియోలో మనం బల్క్ బయింగ్ బల్క్ ట్రేడింగ్, అసలు ఆ స్టాక్ గురించి ఏమాత్రం తెలియకుండా ఆ స్టాక్లో ఎన్ని షేర్లు ఉన్నాయి, అసలు ఎంత ట్రేడబుల్ క్వాంటిటీ ఎంత నడుస్తుంది, అసలు మీకు వేరే కాడ మీరు పి రేషియో, ఆ రేషియో, ఈ రేషియో అని నేర్చుకుంటారు. అట్లా కాదు, ఆ రేషియోలో అవన్నీ మ్యాథమెటిషియన్స్ కూడా అర్థం కాకపోతే ఒక స్టాక్ గురించి మినిమం అవగాహన లేకుండా దాని మీద ఇష్టం పెంచుకొని దాంట్లో డబ్బులు పెట్టి దాన్ని స్పెషల్గా ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేసి అంత ఎమోషనల్గా కాకూడదు. ఏ స్టాక్ మీదనా, ఏ స్టాక్ అయినా కానీ దాని మీద పూర్తి అవగాహన, దానిలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ప్రమోటర్ హోల్డింగ్ ఏంటిది, దాని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఎఫ్ఐఐస్, డిఐఐస్, అసలు దాని ప్రాఫిట్ గ్రోత్, దాని యొక్క అవన్నీ చూసుకోవాలి. ప్రాఫిట్ గ్రోత్, దాని టర్న్ ఓవర్, దాంట్లో ఎంత మ్యానిపులేషన్స్ అవుతాయి, ఇవన్నీ మనకు జస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కానీ లేకుంటే నెట్ ట్రేడింగ్ క్వాంటిటీ చూస్తే అర్థమైపోతుంది. అంటే నెట్ ట్రేడింగ్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నంత మాత్రాన అది దాన్ని ఎవరో మ్యానిపులేట్ చేస్తారని కాదు, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. సో ఈ ఫస్ట్ డిజైన్ ఒక బల్క్ బై, మీరు మీ వాల్యుబుల్ అయిన మీ మనీని ఒక స్టాక్లో పెట్టే ముందు ఫస్ట్ చూడాల్సింది కంపెనీ యొక్క క్వాలిటీ. కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, అసలు అది ఏం చేస్తుంది, ఆ కంపెనీ ఏం తయారు చేస్తుంది, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా, లేకపోతే రా మెటీరియల్స్ ప్రొక్యూరింగ్ కంపెనీయా, లేకుంటే ఫినిష్డ్ గుడ్స్, లేకపోతే సర్వీస్ బేస్డ్, అసలు ఏంటిది, ఆ కంపెనీ దేని గురించి పాటుపడుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో కంపెనీ క్వాలిటీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ దాని యొక్క గ్రోత్ అండ్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్, అంటే అది దాని యొక్క ఐడియాలజీ, దాని యొక్క ప్రొడక్ట్స్ కమింగ్ ఆఫ్ ఏజ్లో నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఏమైనా పనిచేస్తాయా, లేకపోతే అది ఓల్డ్ స్కూల్, అంటే ఓల్డ్ వేలో ఇంకా పాత పద్ధతుల్లోనే నడుపుతారు కంపెనీ అనేది తెలుసుకోవాలి. అవి మనకు నార్మల్ గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తాయి. మనకు ఆ కంపెనీ గురించి ఏం కావాలన్నా మనకు గూగుల్లో కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ చూడాల్సింది కంపెనీ యొక్క క్వాలిటీ, నెక్స్ట్ దాని గ్రోత్, దాని ఫ్యూచర్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి దాని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కంపల్సరీ చూడాలి. అసలు దాంట్లో ఎన్ని షేర్లు ఉన్నాయి, ఎన్ని ట్రేడ్ అవుతున్నాయి, ఎంతమంది, అసలు ఎఫ్ఐఐస్ ఎంత పెట్టుకున్నారు, డిఐఎస్ ఎంత ఉన్నాయి,
అసలు ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉన్నది. ప్రమోటర్స్ అప్పుడప్పుడు జీరో ఉంటాయి, జీరో మొత్తం వేసుకుంటారు, మొత్తం జనాల మీద వదిలేస్తారు కంపెనీని. సో జీరో పర్సెంటేజ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉన్న కంపెనీలో మ్యానిపులేషన్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అది తీసుకోబోతారు, ఎక్కడికో తీసుకోపోయి ఒకటేసారి కింద ఎత్తేస్తారు. సో ఈ ఒక కంపెనీలో మనం ఏమేమి చూడాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లనే బల్క్ బయింగ్ తెలియకుండా ఒక కంపెనీలో బల్క్ బయింగ్ చేయకూడదు. చేయడం వల్ల దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లోవర్ ఇన్కమ్ గ్రూప్, లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే తక్కువ ఇన్కమ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు రోజు ఒక ₹1,00,000 లోవర్ ఇన్కమ్ గ్రూప్కి అది వాల్యుబులే. నార్మల్గా హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ₹1,00,000 పెద్ద ఏం ఫరక్ పడదు. లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే 25, 30 లేదా 15,000, 25,000 వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే అత్యాశకు పోయి లక్షలు అప్పు తీసుకొచ్చి లేదా లోన్లు తీసుకొని యాప్లలో లోన్లు తీసుకొచ్చి ఇలా పెడతారు. ఏదో వస్తుంది కావచ్చు కానీ స్టాక్ మార్కెట్ అట్లా వర్క్ కాదు, అట్లా వర్కౌట్ అసలే కాదు. జాబులు చేయాలి అంతే. ఎకనామీ కానీ మన జీవితాలు కానీ రన్ కావాలంటే జాబులు చేయాలి. మీరు మీమ్స్ చూసి చెడిపోకండి. జాబ్ వల్ల మనం రిచ్ కాము, జస్ట్ ఇన్వెస్టింగ్, జస్ట్ లేకపోతే ఆర్టిస్టులు వాళ్ళే రిచ్ అవుతారు. ప్రపంచంలో ఉన్న 100 మంది ధనవంతులలో అందరు అసలు ఎంప్లాయీస్ లేరు ఓకే, కానీ మనం బేసిక్ లివింగ్ ఫస్ట్ బతకాలి కదా. బేసిక్ లివింగ్ ఉండాలంటే జాబ్ చేయాలి. జాబ్ లేనిది ఏం కుదరదు. కాకపోతే జాబ్ చేసుకుంటూ మనం ఇట్లాంటి స్టాక్స్, వాల్యుబుల్ స్టాక్స్ లేకపోతే క్వాలిటీ స్టాక్స్ కొని ఎంతో కొంత లాభాలు చేకూరుస్తుంటే మనకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అంతేగాని మొత్తానికి నేను జాబ్ బంద్ చేసి స్టాక్ మార్కెట్ల మీద పడతా, దీన్ని నేను ఒక కెరీర్గా మలుచుకుంటా అంటే అది అందరికీ వర్కౌట్ కాదు. 1% కూడా వర్కౌట్ కాదు. జాబులే ఇంపార్టెంట్. ఓకే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అది వేరు, కానీ ఓన్లీ జాబ్ మీద సర్వైవ్ అయ్యే వాళ్ళు మాత్రం బేసిక్గా వాళ్ళు రిస్క్ చేయొద్దు. రిస్క్ చేసినా కానీ అది అఫోర్డబుల్ రిస్క్. వాళ్ళు ఎంతైతే అఫోర్డ్ చేయగలుగుతారో అంత రిస్క్ మాత్రమే తీసుకోవాలి. ఏదో మొత్తం వచ్చి ఏల్దాం దిన్నేద్దాం అంత ఎమోషన్లు అయ్యేది లేదు స్టాక్ మార్కెట్లో. స్టార్టింగ్లో నేను కూడా అట్లనే వచ్చేసిన, తర్వాత అర్థమైంది. సో మనకు టైమింగ్ ఇన్ ద మార్కెట్ అనేది ఎవరు చెప్పలేరు. టైం ఇన్ ద మార్కెట్, ఒక మార్కెట్లో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నదన్న దాన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ వీడియోలో మనం ట్రేడింగ్, సో ఒక కంపెనీలో పైసలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా అని ఎక్కువ కొనొద్దు. మీరు ఎంతైతే తట్టుకోగలుగుతారో అంతే. అంటే మీరు సపోజ్ ₹1,00,000 ఉన్నాయి మీ దగ్గర, మొత్తం ₹1,00,000 1 year సేవింగ్స్. ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ కొంత అప్పటి వాళ్ళకు కొంచెం ఉపయోగపడేది. 1 lakh ఉన్నాయి. 1 lakh అంటే ఓకే పెద్ద అమౌంటే, మరి చిన్న అమౌంట్ కాదు, మరి పెద్ద అమౌంట్ కాదు. 1 lakh అనేది లోవర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్కి పెద్ద అమౌంట్. దగ్గర 10 నెలల అవసరాలు తీరుస్తాయి. సో ఈ 1 lakh ఏదో అత్యాశకు పోయి 100 పెడితే 20% పెరుగుతుంది కదా, లేకపోతే 30, లేకపోతే 40 పెరుగుతాయి. పెరిగాయి నాన్న, 20 పెరిగితే 30 పెరిగితే 40, లక్ ఉంటే 50 కూడా పెరుగుతుంది. అంటే లక్ అని కాదు, ఓకే అది దాని కంపెనీ యొక్క వాల్యూని బట్టి పెరుగుతాయి. 50% పెరగడంలో పెద్ద ఏం లేదు. కానీ సైడ్ కాయిన్ చూసింది, బొరుసు చూసింది, మరి బొమ్మ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ బొమ్మ -20 పడితే -30 పడితే ఆల్రెడీ ఇప్పుడు అదే అవుతుంది. ఈ బ్లడ్ బాత్లో
చాలా మంది పడ్డాయి కదా 52 వీక్ లోపు పడ్డాయి కదా కొందాం, లేకపోతే 200 యావరేజ్ డే ట్రేడింగ్ డేకి లోపు పడ్డాయి కదా బాగానే పడ్డాయి పెడదాం అని పెట్టినాక ఇంకా పడ్డాయి. ఆ మీమ్స్ ఉంటుంది, మీమ్స్లో వచ్చినాయి 52 వీక్లో కొట్టానంటే 104 వీక్ లోలో పడిపోయినాడు అంటే అట్లా అయిపోయింది. సో ఈ బల్క్ బయింగ్ అత్యాశ కానీ ఇది ఓకే, ఈ 20, 30, 40 తీసుకోండి తప్పు. అది ఎప్పుడు ఈ లక్ష్యం మీకు చీమె పుట్టినంత పేరు కూడా రావద్దు మీకు. చీమె పుట్టితే ఒక పెయిన్ వస్తుంది, అది ఓకే మనం తట్టుకోగలుగుతాం. అంత పెయిన్ ఈ ₹1,00,000 మీకు వాల్యూ కాదనుకుంటే పెట్టు. రిస్క్ ఈక్వల్ రివార్డ్. 1,00,000 40% 40,000 బుక్ చేయి అయిపోయా. వాట్ అబౌట్ దిస్ బొమ్మ, అది బొరుసుది బొమ్మ అవ్వబడుతుంది, సినిమా అవ్వబడుతుంది. -20 -30 -40 ఇట్లా పెట్టినావు అనుకో నీకు యావరేజ్ చేయనికి కూడా ఉండవు మళ్ళీ. సో యావరేజ్ చేద్దామని మళ్ళీ ఇంకో లక్ష పెట్టుకోవాలి. స్టాక్ పెరగదు 3 నెలలు 4 నెలలు అప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అట్లనే ఉంటుంది. కొన్నిసార్లు అట్లనే ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. సో నువ్వు నీకే యాస్ట్ వస్తుంది, యాస్ట్ వచ్చి -30 -40 లాస్ బుక్ చేసి స్టాక్ మార్కెట్ మీద విరక్తి పుట్టి బయటకు వెళ్ళిపోతుంది. సో దెబ్బ పడుతుంది. అందుకనే సో ఈ బల్క్ బయింగ్ ఎస్పెషల్లీ ఫర్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, ఈ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి బల్క్ బయింగ్ లేదా బల్క్ ట్రేడింగ్ పని చేయి. అన్లెస్ యువర్ ప్రొఫెషనల్. అన్లెస్ నీకు 1 lakh కానీ 2 lakhs 10 lakhs కానీ నీకు అది నీకు నెగ్లిజిబుల్ కాదు, ఒక అఫోర్డబుల్ అమౌంట్. ఒక 40-50 కరెక్ట్ అయినా నాకు ఏం కాదు, మళ్ళీ నేను దాన్ని యావరేజ్ చేసుకోగలుగుతా. ఒకవేళ యావరేజ్ చేసుకోకున్నా ఏం కాదు, ఐ కెన్ వెయిట్. నాకు ₹1,00,000 పెద్ద పని లేదు, అది ఎట్లనో వచ్చినాయి, ఒక పాయింట్లో నేను తట్టుకోగలుగుతా. ఐ కెన్ వెయిట్ ఫర్ 10 long years అని ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ టు రీగెయిన్ మై ఆ డబ్బులు మళ్ళీ నేను చూస్తా. లేకపోతే లాస్ట్ బుక్ చేసి మళ్ళీ ఓకే, దట్స్ ఓకే. కానీ చూడాలి, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి చాలా వాల్యుబుల్ మనీ.